ముందుగా ఈ అప్పుల మీద తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే తుమ్మల గారు కానీ వీళ్ళంతా ఉచితాలు తగ్గించాలని చెబుతున్న తీరు. అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ కానీ అలాగే ఇతర ఆర్థిక సంస్థలు హట్కో కానీ వీళ్ళంతా 5-6 ఏళ్లలో ఇస్తారట. అందుకని 5-6 ఏళ్లలో ఇస్తారు కాబట్టి సరిపోదేమోనని చెప్పి ఇంకో 40,000 కోట్లు ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకుంటారట. తీసుకోవాలని ప్లాన్ అంట. అందుకోసం 20 కోట్లకి అమ్ముతారంట. కొనేదేవుడు అమ్మేదేవుడు ఏంది ఇది? ఏం పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. ఓ పక్క రేవంత్ రెడ్డి గారేమో తనను కోసినా రూపాయి రాదు, ఎక్కడా అప్పు పుట్టడం లేదన్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే దొంగల్లా చూస్తున్నారు అని కూడా ఆయన అన్నాడు. ఉద్యోగులకి బాధ్యత ఉండక్కర్లేదా అన్నారు. సో ఇవన్నీ కూడా మరోవైపు ఏమో సరే, దీని మీద మరోవైపు 4,000 ఎకరాలు అమ్మితే 80,000 కోట్లు వచ్చేస్తుందని బిల్డప్ బాబాయిలతోటి రాయిస్తున్నారు. వాళ్ళు రాశారో వాళ్ళే రాసేసి ఉండొచ్చులేండి వీళ్ళకంటే ముందు ఉత్సాహంగా. సో ఈ పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? 2 సర్కార్లు కూడా జనాన్ని మాయ చేయడానికి ఎలక్షన్ ముందో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నట్టుందా, లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా మాట్లాడినట్లు అనిపిస్తుందా? అక్కడ ఈ బిల్డప్ బాబాయ్ రాసింది 20 కోట్లకు అమ్మేసే అవకాశం ఉందా? బ్యాంకులు అక్కడ 40,000 కోట్లు ఇస్తానికి సిద్ధమవుతాయా? కొమ్మినేని గారు, మీకు శివశంకర్ గారికి అందరికీ నమస్కారం. బేసిక్ గా 2 ప్రశ్నలు. మీ తెలంగాణకు సంబంధించి అడిగిన దాంట్లో సింపుల్ గా అందరికీ బాధ్యత ఉండాలి, హామీలు ఇచ్చే వాళ్ళకి తప్ప. ప్రపంచం అంతా బాధ్యతలు ఉండాలి, ఓటర్లందరికీ బాధ్యత ఉండాలి, హామీ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఏ బాధ్యత అవసరం లేదు. ఎవరు అడిగారు మిమ్మల్ని సూపర్ 6 ఇమ్మని చెప్పి? ఇప్పుడు అప్పులు ఉన్నది వాస్తవం. తెలంగాణ కాదు దేశం అంతా అప్పులు మయంలో ఉన్నాయి, రాష్ట్రాలని అప్పులు ఊబులు కూరిపోయినది ఒక వాస్తవం. దానిపైన వేరే చర్చ. అది తెలిసే కదా మీరు ఈ సూపర్ 6 మీరు తెలంగాణలో హామీలు ఇచ్చారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు భయం లేనిది ప్రజలకు మాత్రం భయం ఉండాలంటాం. ఇక్కడన్నా కనీసం నిజాయితీగా ఏదో పొరపాటుని ఇచ్చామని చెప్పడం మానేసి గత ప్రభుత్వాన్ని ఎట్టుతున్నారు. మీరు అప్పులు మనం చూసే దొంగల్లాగా చూస్తున్నారు. ఇవన్నీ ఈ పదాలు ఎందుకు వస్తున్నాయంటే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం కోసం ఆ పేరు వాడలేదు. ఉద్దేశం అది. కాబట్టి దొంగల్లాగా చూస్తున్నారు, మనకు డబ్బీరు, అప్పు పుట్టట్లేదు, అడుక్కున్నా కూడా ఇట్లేదు అని మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇవన్నీ చేసి వెళ్ళిపోయింది కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. అంటే కనీసం హామీలు ఇచ్చేటప్పుడు నిజాయితీ లేదు, హామీలు అమలు చేసేటప్పుడు నిజాయితీ లేకపోతే ఎట్లే వస్తుంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు హామీలు ఎందుకు ఇచ్చారో చెప్తే మీ బాధ్యత ఫస్ట్ చేస్తే మళ్ళీ ప్రజల బాధ్యత చూస్తారు. అంటే ఇంకొక చిన్న పాయింట్ అండి, ఎవరిపై మీ సమరం? ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యోగ సంఘాల నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. నిన్న జేఏసీ ఏర్పడి వాళ్ళు ఉద్యోగ టీచర్లు వీళ్ళందరూ కలిసి దాని మీద ఆందోళనకు సిద్ధమవుతున్న టైంలో 5 DAలు అని ఇంకా వాళ్ళ డిమాండ్లు ఏముంటాయి కదా, దాని మీద ఈయన ఇట్లా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అదే ఇప్పుడు వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఉద్యోగస్తులు ఇంకా బాగా చూసుకుంటాం, వాళ్ళలాగా చూసుకోమని చెప్పినారు. చూసుకోమని అడుగుతున్నారు. చూసుకుంటారో లేదో చెప్పడం మానేసి దీని సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి కొమ్మినేని గారు? బేసిక్ ఏం చేయాలంటే ప్రజల మీద నెట్టేవాలి. అంటే ప్రజలు వర్సెస్ ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది కొమ్మినేని గారు, ఇంకొక 5,000 పెంచమని అడిగారు అనుకోండి, ఆడ ప్రజలు తిండి లేక వస్తా ఉంటే మీకు 1,05,000 కావాలని అంటారు. అంటే ఇట్లాంటి కాంప్లికేట్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసిన ఎత్తుగడ తప్ప ఇది ఇంకోటి. ఇట్లాంటి ఎత్తుగడలు చాలా ప్రభుత్వాలు చేసినాయి. కాబట్టి అవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది ఇచ్చిన హామీలను బాధ్యతలు నెరవేర్చలేకపోవడం. హామీలు ఇచ్చిన వాళ్ళు ఆ రోజు పొందిన వాళ్ళు మీకు ఓట్లు వేసిన వాళ్ళు అడుగుతున్నారు గతంలో ఇచ్చారు కదా ద్వారా చేయండి అని. చేస్తారా లేదో నిజాయితీ చేయడం, ఇట్లాంటి వ్యవహారాలతో సమస్య పరిష్కారం కాదు. మన రాజధానికి సంబంధించి వచ్చినంత వరకు 2 పాయింట్లు కొమ్మినేని గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4,000 ఎకరాలు అమ్మి 80,000 కోట్ల రూపాయలు వస్తాయి. దీనికి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అమరావతి రాజధాని శంకుస్థాపన మళ్ళీ రీస్టార్ట్ పేరుతో ఏదైతే మోడీ గారి నాయకత్వంలో శంకుస్థాపన మళ్ళీ ప్రారంభించారో రాష్ట్రం అంతా ఒక చర్చ నడుస్తుంది. 2 చర్చలు. ఒకటి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అన్నారు, ఇదేందో 1,000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు అంటున్నారు అనేది ఒక చర్చ. అన్ని అక్కడేనా అని 2వ చర్చ. ఈ 2 చర్చలు నడుస్తున్నప్పుడు నిజాయితీగా సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు వెంటనే ఎత్తుకున్నారు అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని నిరూపించాలి. మనం అప్పు ఎంత చేస్తున్నాం కొమ్మినేని గారు? 52,000 కోట్లు దాకా ఈ 5 ఏళ్ళు అనుకుంటున్నారు. కానీ 80,000 కోట్లు వచ్చేస్తా ఉంది కదా ఈ 4,000 ఎకరాలు ఇస్తే. కాబట్టి ఏం భయపడద్దండి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నాకు అర్థం కాదు, ఒక సాధారణ పౌరుడుగానే మాట్లాడతాం. ఇప్పుడు మొత్తం ఆడ ఏంటంటే కొమ్మినేని గారు మొత్తం 52,000 ఎకరాలు మన చేతిలోకి వచ్చాయి, ప్రభుత్వము ప్రైవేటు భూములన్నీ తీసుకొని. దీంట్లో జగన్ గారు ఒక రహస్యం చెప్పారు. గతంలో ఏంటి, 10,000 ఎకరాలు విలువ చేసే 1,00,000 ప్లాట్లు అమరావతి రైతులు తిరిగి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఒక 10,000 ఎకరాలు పెట్టుకోవాలి, ఒక 25,000 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పోతుంది, రోడ్లు వాటికి వెళ్ళిపోతుంది, ఒక 10,000 ఎకరాలు మిగిలితే ఎకరా 10,000 రూపాయలు 10 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు వస్తుంది. ఆ 1,00,000 కోట్లతో అమరావతి పని దాన్ని చూసుకుంటుంది. ఇదే కదా అప్పుడు చెప్పింది. ఇప్పుడు దానికి ఏం చేస్తారు జగన్ గారు? ఒక రహస్యాన్ని బయటపెట్టారు.
అంత సీన్ లేదు, ఆడ 3-4 వేల ఎకరాల పైన మిగలదు. ఎందుకని? కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవన్నీ కూడా ఇప్పుడు 6,000 కోట్లతో వరద నివారణ కోసం ఏర్పాట్లు ఇవన్నీ పోయినప్పుడు ఎక్కువ భూమి వెళ్ళిపోతుంది మనకున్న 52,000 ఎకరాలు. కాబట్టి 4-5 వేల ఎకరాలు అమ్ముకుంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 4,000 అప్పుడు 10 కోట్లు అంటే 1,00,000 కోట్లు, కాబట్టి ఇప్పుడు 4,000 ఎకరాలు అమ్మే పరిస్థితి వచ్చింది. కాబట్టి 20 కోట్లు వేసేసి 80,000 కోట్లు వచ్చేస్తారు. ఈ లెక్క చెప్పే ప్రయత్నం చేస్తారు. నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు కొంటారు కొమ్మినేని గారు, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అప్పో సొప్పో రూపాయి మిగిల్చుకొని ఫ్లాట్ కొనుక్కుంటే భవిష్యత్తులో ఏదైనా పెరుగుతుందని ఆశతో మధ్యతరగతి బుద్ధిజీవులు కొంటారు. నెంబర్ 2, పరిశ్రమాధిపతులు, పెట్టుబడిదారులు లేదా డబ్బున్న వాళ్ళు కొంటారు. నా పాయింట్ ఏంటంటే, మన విశాఖపట్నంలోనే ఎకరాకు రూపాయి ఇస్తున్నాగా అడుగులేసి 10-20 కోట్లు కూడా కొంటాడు. మనమే ఎకరాకి విశాఖపట్నంలో అంత డెవలప్ అయిన విశాఖపట్నంలో 99 పైసలకి ఇస్తారంట, ఇక్కడ మాత్రం 20 కోట్లకి అమ్ముతారంట. వాళ్ళ అమ్మని కొనే మీరైనా నేనైనా అడగారకు 1 రూపాయి ఇస్తాంటే ఎందుకు కొంటాను అంటున్నా. అవును, ఎందుకు కొంటాడు కొనేవాడు? మన ప్రభుత్వమే, మరి ఏరే ప్రభుత్వం కూడా. పైగా రీజను చాలా విచిత్రంగా ఉందండి. వాళ్ళు కావాలని రాయించారా, లేకపోతే తెలివి తక్కువగా రాశారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళకి ఏం తెలియదులే అని రాశారా అనేది అర్థం కాదు. కానీ 30,000 కోట్లు ఇస్తారట వరల్డ్ బ్యాంకు, హట్కో, ఇంకేవో KFW. ఆ డబ్బు 5-6 ఏళ్లలో ఇస్తారట. 5-6 ఏళ్లలో ఇస్తే 3 ఏళ్లలో కడతానన్నాడు కదా ఈయన చంద్రబాబు గారు. అది అవ్వదు. కాబట్టి ఈ డబ్బు ఈ 80,000 కోట్ల దాన్ని చూపించి ఇంకో 40,000 కోట్లు తీసుకోవాలని ఆలోచన బ్యాంకుల దగ్గరికి వెళ్తారట. అది తమాషాగా ఉంది కదా. ఈ మామూలుగా అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తారని ప్రభుత్వాల మీద ఉండొచ్చు, కానీ ఇది కొత్త ట్రెండ్ కదా. ఈ రకంగా ఇష్టారాజ్యంగా అప్పులు చేసి జనాన్ని మోసం చేయాలని, మభ్యపెట్టాలనే తాపత్రయంలో మీడియా ఉంటే, ప్రభుత్వం కంటే ముందు మీడియానే ఇంత అరాచకంగా రాస్తూ ఉంటే, ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటే ఎవరు దీనికి సమాధానం చెప్పాలన్నదే మనబోటి వాళ్ళ ఆవేదన కాదంటారా? నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఏంటి? ఆ పేపర్లో ఈ రోజు వస్తే రేపు ప్రభుత్వం అది చేస్తుంది అన్నాడు. అంటే ముందు వార్త వస్తే అది ప్రభుత్వం ఆలోచన ముందే చెప్తుందని చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాజధానికి సంబంధించినంత వరకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కొమ్మినేని గారు, ఎవరైనా ఏ బ్యాంక్ అయినా సరే కంతుల వారిగానే ఇస్తుంది. మనకు అపార్ట్మెంట్ కొన్నా, ఇల్లు కొనుక్కున్నా మనం బిల్డ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి ఇస్తారు. అది అనివార్యం. నాకు డౌట్ ఏంటంటే, 45,000 ఎకరాలు కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారు కదా, అట్ట తీసుకొని ఏమైనా దాన్ని తనఖా పెట్టి ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఈ భూమి తనఖా పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నాం కదా 15,000 కోట్ల అప్పు కోసం. ఇవేం అసూరెన్స్ లేకుండా వాళ్ళు ఇంకో కొత్త వాళ్ళకి అమ్మతా అంటే ఊరుకుంటారా? ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ 1,00,000 ప్లాట్లు అమరావతి రైతులకు ఇవ్వాలి కదా, డివిజన్ చేసి వాళ్ళకి. ఇప్పుడు నాకు మౌలికమైన ప్రశ్న అంటే, నిన్న 46,000 కోట్ల రూపాయలకు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఈ 4,000 ఎకరాలు అమ్మాలంటే డివిజన్ చేయాలి కదా, మార్కెటింగ్ చేయాలి కదా. చేయాలనుకుంటే 1,00,000 ప్లాట్లు అమరావతి రైతులకు ఇవ్వాలంటే 52,000 ఎకరాలను లీస్ట్ అనుకొని, చంద్రబాబు గడతల్లో 1 కోటి రూపాయలు అన్నారు, జగన్ గారు 2 కోట్లు అవుతుంది డివిజన్ కోసం అన్నారు. నేను 50 లక్షలు అంటాను వర్స్ట్ కండిషన్ లో. కనీసం 25,000 కోట్లు డివిజన్ కి అయిపోతుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికే. ఆ 25,000 కోట్లు ల్యాండింగ్ చేస్తారు, 26,000 కోట్లు. ఇన్ని ఊహలు ఎందుకు? మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, సంపూర్ణమైన రాజధాని పెడతాన్నారు. వెల్ అండ్ గుడ్ పెట్టుకొని. ఈరోజు వైసీపీ కూడా పెట్టుకోవడానికి అభ్యంతరం చెప్పట్లేదు. మాలాంటి వాళ్ళు రాయలసీమకు రాజధాని సరే అయ్యింది, ఏదో అయిపోయింది, మీరు చేయదలుచుకుని పద్ధతిగా చేయండి అంటున్నాం. ఇన్ని సానుకూల వాతావరణం ఉన్నప్పుడు పద్ధతిగా చేసుకోవడం వల్లేసి మీకు ఈ పేపర్లో రాసిన దాని గురించి మీరు ఆందోళన చేస్తున్నారు. ఒకసారి బడ్జెట్ ఒకసారి చూడండి. నేను గతంలో చెప్పాను, పయ్యావుల కేసు గారు మొదటి పేజీలో అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, రూపాయి కూడా లేకుండా బడ్జెట్ నుంచి కేటాయించకుండా మేము అది నిరూపించుకుందని చెప్పాడు. 3వ పేజీలో 6,000 కోట్లు అదే బడ్జెట్ లో. అంటే దాన్ని సెల్ఫ్ కేటాయించారు. ప్రజా రాజధాని అమరావతి కోసం 6,000 కోట్లు అని. ఎందుకు 6,000 కోట్లు కేటాయించండి? నేను తప్పట్ను. ఒక రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం అవుతుంది. అది నేరుగా చెప్పడం మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్, మళ్ళీ 6,000 కోట్లు. ఈ వింత పోకడలు మానుకుంటే అమరావతికి మంచిది, ఐసోలేట్ కావడం తప్ప ఇంకోటి ఉండదు. రైట్.